యేసు ఏమై ఉన్నాడో మనము కూడా అదే ఉంటాం. పూర్తి వాక్యముగా మారిపోతాం. కొంచెము కూడా అసత్యం మనలో ఉండదు. పూర్తిగా సత్యాన్ని అంగీకరించే ఒక గోధుమ పంట ఈ కాలంలో ఉంటుంది. ఆ గోధుమ పంట మాత్రమే కొట్టులోనికి చేర్చబడుతుంది. పొట్టు అగ్నిలో పడవేయబడును. మరి అదే ప్రవక్త అంటున్నాడు, ఈనాడు అదే రకము హక్కు మనకు సంఘములో ఉన్నది. జీవ గ్రంథములో నుండి పేర్లు తుడిచివేయబడును. నిత్య జీవ గ్రంథములో నుండి ఏ పేరు కూడా తుడిచిపెట్టబడదు. ఎందుకనగా ఆ జీవ గ్రంథములో ఉన్న మరో విధమగు గ్రంథము ఇదే. ఏ గ్రంథం అది? యేసుక్రీస్తే ఆ గ్రంథమై ఉన్నాడు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, జీవవృక్షం ఎవరు? జీవాహారం ఎవరు? జీవజలం ఎవరు? జీవ కిరీటం ఎవరు? జీవ గ్రంథం ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు జీవ గ్రంథం అంటే ఏదో గ్రంథం కాదు. జీవ గ్రంథం అంటే యేసుక్రీస్తే. నీ పేర్లు ఆయనలో రాయబడ్డాయి. నీవు ఆయనలో ఉన్నావు. నువ్వు ఆయనలో ఉంటే ఎన్నడూ కూడా తుడిచిపెట్టబడవు. అందుకనే మనం చూసినట్లయితే ఇదియే ఆ గ్రంథము.